దానికి పోటీగా వీళ్ళు వాళ్ళ వైసీపీ వాళ్ళు ఒకది చాట్ ప్రాజెక్ట్ చేసుకొచ్చారు. సాక్షిలో రాసుకొచ్చింది. జనార్దన్ రావు వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ బామ్మరితో చాట్ చేసినట్టు, వసంత కృష్ణప్రసాద్ బామ్మరిదికి నేను 15 లక్షలు పంపించానన్న మీకు ఈ వారం 15 లక్షలట, ఈ వారం 15 లక్షల రూపాయలని డబ్బులు పంపించినట్టు, పంపిస్తే 18 లక్షలు కదా ఇవ్వాల్సింది, 3 లక్షలు ఎందుకు తగ్గించావు అంటే నేను వచ్చి మాట్లాడతానన్నా అన్నట్టు, నువ్వు మాట్లాడడం కాదు ముందు డబ్బులు పంపించు, అన్న కోపడతాడు అన్నట్టు, బావ కోపడతాడు అన్నట్టు, దానికి మధ్యలో కాలేదు ఇదన్నట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు వైసీపీ. ఇవాళ సాక్షిలో వచ్చింది ఆ వార్త. అంటే ఏంటి, వీళ్ళు రివర్స్ లో ఇంకొక కథ నడుపుతున్నారు. మేబీ ఇప్పుడు ఎట్లాంటి డ్రామా ఆడతారంటే, ఇది నకిలీ వాట్సాప్ చాటు అని చెప్పి పోలీసులు కేసు పెట్టి ఇది తయారు చేసిన వాడిని లోపలేస్తారు. అది వీళ్ళ ఉద్దేశం కూడా. కానీ ఇక్కడ పబ్లిక్ దగ్గర ఎందుకు వెధవల్ని చేస్తున్నాం పబ్లిక్ ని, అది ఫోనే పోయిందని చెప్పిన వాళ్ళు, ఫోన్ ఏమి ఇక్కడ స్వాధీనం చేసుకున్నట్టు కోర్టులో చెప్పిన వాళ్ళు, ఫోన్ లేదని ఈనాడు జ్యోతిలోనే రాసిన వాళ్ళు, అతని ఫోన్ లో ఈ డేటా ఉంది, ఫోన్ లో మాట్లాడినట్టుంది అంటాం. అందుకనే జోగి రమేష్ కూడా ధైర్యంగా చెప్తున్నాడు, దమ్ముంటే నేను లై డిటెక్టర్ టెస్ట్ కి రెడీ అని చెప్పి. లై డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో టెస్ట్ చేయించుకో అని చెప్పి వరలరామ స్టేట్మెంట్లు. ఇవన్నీ ఏంటంటే ఈ కేసు పక్కదో పట్టించడం మెయిన్ ఉద్దేశం. అసలు అంశం నుంచి చర్చ పక్కకి వెళ్ళాలి. కల్తీ లెక్కర్ అనేటటువంటి దాంట్లో ఇప్పుడు ఇవాళ నాకు అదే నవ్వు వచ్చింది. చంద్రబాబు గారి రివ్యూలో అంటే బెల్ట్ షాపులు పెట్టే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి, ఏ పార్టీ వాడు ఏమైనా వదలద్దు అన్నారు. అసలు ఎవడున్నాడు వేరే పార్టీ వాడు?